ప్రేమైన వాళ్ళరా, నీ కోసం నా కోసం పరలోకమందున యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకాన్ని మన కోసం విడిచి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టి మన కోసం ప్రాణ త్యాగం అయిపోయి మనల్ని కాపాడుట కొరకు, మనల్ని విడిపించడం కొరకు, మనల్ని రక్షించడం కొరకు, మనకు రావాల్సిన శిక్షను ఆయన పొంది మన రక్షణ అర్థమై మనల్ని విమోచించు నిమిత్తం, మనల్ని విడిపించే నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రాణాన్ని త్యాగం చేసి మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి తండ్రి ఇంట్లో మనల్ని చేర్చి తండ్రికి మనల్ని కుమారులుగా ప్రభు మార్చి ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించినప్పుడు మనం ఆయనకి కృతజ్ఞతగా బ్రతుకుతున్నామా? ఆయన పనిని మనం సంపూర్తి చేయడానికి కొరకు నిలబడి ఉన్నామా? లేకపోతే సుఖభోగాలు మునిగి తేలుతూ విచ్చలవిడిగా జీవిస్తూ ఆయన నామాన్ని దూషిస్తూ ఆయన పవిత్రమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని కాళ్లతో త్రొక్కుతూ దేవుని వాక్యానికి వ్యతిరేకం బ్రతుకుతున్నామా ఆలోచించాలి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కాపాడాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిన్ను కాపాడి ప్రజల కొరకు నేను ఒక నిబంధనగా, నిన్ను అన్ని జనులందరికీ ఒక వెలుగుగా నేను నియమించాను కనుక నువ్వు ప్రజలకి నిబంధనగా బ్రతకాలి.